జ్యోత్స్న వేసిన ప్లాన్లో భాగంగా దీప ఫ్లోర్ మీద ఉన్న నూనెపై అడుగు వేసి జారి పడిపోబోతుంది. ఇంతలో జ్యోత్స్న వచ్చి దీప పడకుండా పట్టుకుంటుంది. ఇక అందరూ కూడా కంగారుగా దీప దగ్గరికి వచ్చి ఏం కాలేదుగా దీప అని అడుగుతారు. కార్తీక్ మాత్రం జ్యోత్స్నను కోపంగా చూస్తూ ఉంటాడు. కడుపుతో ఉన్న మనిషివి కాస్త చూసుకోవాలి కదా దీప. బావా, కడుపుతో ఉన్న మనిషిని నీకైనా తెలియదా ఎలా చూసుకోవాలో అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. నువ్వు పట్టుకోకపోతే పెద్ద ప్రమాదమే జరిగేది అని శివనారాయణ కూడా అంటూ ఉంటాడు. ఏదైతే ఏంటి, నా కూతురికి పెద్ద గండం తప్పింది అని మనసులో అనుకుంటాడు దశరథ. ఇక ఆ తరువాత పక్కకు వెళ్ళి నవ్వుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. అందరూ నేనే నిన్ను కాపాడానని అనుకుంటున్నారు దీప, కానీ నువ్వు నా వల్లే కింద పడబోయావు అని ఎవ్వరికీ తెలియదు అని నవ్వుకుంటూ ఉంటుంది. ఇంతలో వెనక నుంచి కార్తీక్ వచ్చి పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతూ తనని ఎవరూ చూడట్లేదు అనుకుంటుంది అంటాడు కార్తీక్. మా ఇంట్లో పిల్లులు లేవు బావా అని జ్యోత్స్న అనేసరికి, ఎందుకు లేదు, ఒక దొంగ పిల్లి ఉంది, కానీ దాని చేష్టలన్నీ నక్క చేష్టలే అని అంటాడు కార్తీక్. ఫ్లోర్ మీద వాటర్ పడ్డాయని అందరూ అనుకుంటున్నారు, కానీ నాకు దీపకు మాత్రమే తెలుసు అది నూనె అని. నువ్వు ఇలాంటివి చేయడం ఆపేస్తే మంచిది అని కార్తీక్ అనేసరికి, నీకు నాకు మధ్యలో ఎవరున్నా నేను అడ్డు తప్పిస్తాను బావా అని జ్యోత్స్న అంటుంది. ఆ మాటతో కార్తీక్ సీరియస్ అవుతాడు. అడ్డు తప్పించడం అంటే చంపేయడం కాదు బావా అని జ్యోత్స్న అనేసరికి, ఇప్పటికే నువ్వు చాలా మెట్లు దిగావు, ఇంతకంటే దిగజారకు అని కార్తీక్ అంటాడు. నా దగ్గర కోల్పోవడానికి ఏమీ లేదు బావా, నా గోల్ ఒక్కటే, నిన్ను పెళ్లి చేసుకోవడం అని జ్యోత్స్న అంటుంది. అప్పుడే వచ్చిన పారిజాతం జ్యోత్స్నపై మండిపడుతుంది. ఫ్లోర్ మీద నూనె ఎవరు పోసారో నాకు తెలియదు అనుకుంటున్నావా? కొంచెమైనా బుద్ధుండాలి, కడుపుతో ఉన్న మనిషిని పడేయాలి అనుకుంటావా అని సీరియస్ అవుతుంది పారు. నువ్వెళ్ళి దీప సంగతి చూడు కార్తీక్, నేను దీని తాట తీస్తాను అని చెప్పి కార్తీక్ని పంపిస్తుంది పారు. బరి తెగించి మీద పడతానంటే ముక్కుతాడు వేసి వాయిస్తాను, ఇలాంటి పనులు మానుకుంటే మంచిదని గట్టిగా తిట్టి వెళ్ళిపోతుంది పారు. ఈ గ్రానీకి ఏమైందని చిరాకు పడుతుంది జ్యోత్స్న. ఈరోజు మీ పెళ్లి రోజు కదా బావా, 2 నిమిషాలు ఆగు, నీకు మంచి సర్ప్రైజ్ ఇస్తాను అని అనుకుంటూ ఉంటుంది జ్యోత్స్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.